ఇండియా, ఇంగ్లండ్ల మధ్య చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో భారత్కు విజయం అవసరం. ఎందుకంటే ఇప్పటికే 4 టెస్టులు జరిగాయి. ఇందులో 2 టెస్ట్ మ్యాచ్లలో ఇంగ్లండ్ గెలవగా, ఒక మ్యాచ్లో భారత్ గెలిచింది. మాంచెస్టర్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్ సమం చేయాలంటే భారత్ 5వ టెస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా గెలుపు అవసరం. ఓటమి పాలైనా, డ్రాగా ముగిసినా సిరీస్ ఇంగ్లండ్ పరం కానుంది. అందుకే భారత్ బ్యాటర్లు, బౌలర్లు ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. బౌలింగ్ బలహీనంగానే భారత జట్టులో బ్యాటర్లు బలంగా కనిపిస్తున్నప్పటికీ, బౌలింగ్ పరంగా బలహీనంగా ఉంది. వికెట్లు సరైన సమయంలో తీయడంలో భారత బౌలర్లు విఫలమవుతున్నారు. 4వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు అంత భారీ స్కోరు చేయడానికి కారణం బౌలర్లు సరైన ప్రదర్శన చేయకపోవడమేనని అందరూ అంగీకరించే విషయమే. బౌలర్లు కట్టుదిట్టంగా బంతిని వేయడమే కాకుండా సరైన సమయంలో వికెట్లు తీస్తే ఇంగ్లండ్ అంత స్కోరు చేసే అవకాశముండేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. మరొకవైపు మాంచెస్టర్ మ్యాచ్లో ఓటమి పాలు కాపాడింది బ్యాటర్లు మాత్రమే. ఆల్ రౌండర్లు ఉన్నప్పటికీ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి కొంత విదేశీ మైదానంపై ఇబ్బందులు పడుతున్నారు. అందుకే 5వ టెస్ట్ మ్యాచ్లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, పేసర్ అన్హుల్ కాంబోజ్లను తప్పిస్తారని భావిస్తున్నారు. ఈ ఇద్దరి స్థానంలో వేరే వాళ్లని తీసుకునే అవకాశముంది. 5వ టెస్టులో బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారా? లేదా ఆడిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. అదే సమయంలో రిషబ్ పంత్ కూడా ఆడే అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా గెలవాల్సిన 5వ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఏ రకమైన ప్రదర్శన చేస్తుందన్నది చూడాల్సి ఉంది. టీమిండియాలో కేఎల్ రాహుల్ డేంజరస్ ప్లేయర్ అని సౌత్ ఆఫ్రికా మాజీ ఏబీడీ తెలిపాడు. కేఎల్ రాహుల్ చాలా మంచి బ్యాట్స్మెన్ అని, అతని యొక్క బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఏబీ డివిలియర్స్.